ఆయుషార్జునం. మేమే మాకొక చిన్న లోకం, అందులో మాదో చిన్న ప్రపంచం. ఇంట్లో చక్కటి ఫ్యామిలీ, మనసు నిండా మన అనే మనుషులు, చేతి నిండా పని, దాన్ని చేయగలిగే నేర్పు, ఓర్పు, శక్తి, కంటి నిండా నిద్ర ఉన్నవాళ్లే చాలా రిచ్ అని మా ఫీలింగ్. అందులో చిన్న చిన్న సంతోషాలు తీర్చుకోవడం, కావాల్సిన నీడ్స్ మీట్ అవ్వడం, ఇదే మా జీవితం. అలా తీర్చుకున్నదే ఈ సొంత ఇండిపెండెంట్ ఇంటి కళ. దీని స్టేజెస్ అండ్ డీటెయిల్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను. అది తయారయ్యేటప్పటి యాక్చువల్ విజువల్స్ అండ్ స్టోరీస్ ఈ వీడియోలో పెడుతున్నా. అన్నీ క్లీన్ అండ్ నీట్గా చూసే ముందు దాని డర్టీ స్టేజ్ పిక్చర్స్ కూడా గుర్తుంచుకోవాలి కదా, అలా అన్నమాట. ఇందులో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే జస్ట్ మెయిల్ మీ, ఐ షల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలీ. నిట్టుకు జాడేలేని నిత్యనూతనం ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా. నిన్నల్లో నిష్ఠురాల నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా. నడిరే చేరనీయక సూర్యదీపముంది మన దారి చూపుతోంది. కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలీ. నిట్టుకు జాడేలేని నిత్యనూతనం ఎండల్లో చిన్న
చిందే చెమట అమృతం పోయగా గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా నిన్నల్లో నిష్ఠురాల నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా నడిరే చేరనీయక సూర్యదీపముంది మన దారి చూపుతోంది చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ మూడు కదిలి చూపించే మంచి మజిలీ చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ మూడు కదిలి చూపించే మంచి మజిలీ నువ్వే తోడుగా ఉండే జీవితం నిట్టూర్పు జాడేలేని నిత్య నూతనం నువ్వే నీడగా పంచే స్నేహితం హేమంతం రాని రాని చైత్రనందనం ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా నిన్నల్లో నిష్ఠురాల నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా నడిరే చేరనీయక సూర్యదీపముంది మన దారి చూపుతోంది చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ మూడు కదిలి చూపించే మంచి మజిలీ
మాకు వాచ్మ్యాన్ లేడు. మోస్ట్ ఆఫ్ ద టాస్క్ మేమే కంప్లీట్ చేసుకున్నాం. అంటే వీలైన చోటల్లా సేవ్ చేసామన్నమాట. ప్రోడక్ట్ వాల్యూ మీద స్పెండ్ చేసాం, రిప్లేసబుల్స్ మీద తక్కువ స్పెండ్ చేసాం, అండ్ మనుషులు చేసే సర్వీస్ కాస్ట్ మీద తగ్గించుకోవడం కోసం ఇద్దరు మనుషుల్లాగా వర్క్ చేసాం. సో అవంతా మా అవతారాలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఆఫ్టర్ అ డే ఫుల్ ఆఫ్ వర్క్ ఆన్ సండేస్, ఆఫ్టర్ క్లీనింగ్, వీ డిజర్వ్ టైమ్ టు ప్లే కదా. ఇది అలాంటిదే. నిన్న ఊహలే నేటి ఊయలై గారంగా పెంచుకుందాం స్నేహబంధనం. రంగేలి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త గీతం. ఉంగాల సంగీతాల రాగమే పాడుతూ సాగాలి సూర్యవంశ సుప్రభాతం. అంచు దాటు అమృతం అంచుతోంది నిత్యం మన ప్రేమ పారిజాతం. హలో, ఆయుష్ అర్జునం ఇల్లుకి స్వాగతం, సుస్వాగతం. మిమ్మల్ని ఆయుష్ అర్జునం ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. ఇది మెయిన్ డోరు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనం పోయేది ఇప్పుడు హాల్లో. ఇది మా బ్లాక్ గ్రానైట్. ఏది కోరి హైదరాబాద్ అంతా తిరిగి దీని మీద మనసు పడి తెచ్చుకున్న గ్రానైట్. కష్టపడి పెద్ద పెద్ద స్లాబ్స్ అన్నీ తెప్పించినది. ఇది ఒక రూము, ఇది ఒక ద్వారము. ఈ ద్వారంలో నుంచి మనము లోపలికి వెళ్ళినప్పుడు మొదటిగా ఇది పిల్లల స్టడీ రూము. చూసారా, ఇది కూడా బ్లాక్ గ్రానైట్తో చేసినది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మేము, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది డోర్. మరి ఈ కామన్ రూమ్ వచ్చిన తర్వాత ఇది కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూంలో కూడా మేము 2x4 టైల్స్ వేపించాము. దాంతోపాటు ఇది పాత డోర్ ముడిపోయింది. సారీ, పాత డోర్ కాదండి, కొత్త డోరు. ఇంకొక డోర్ తీసేది. సో ఇంట్లో మీకు సరిగా వీడియో నేను తీయలేకపోతున్నాను కాబట్టి చూసారా ఎంత షైనింగ్ ఉందో. మిర్రర్ ఫినిష్ అనే 2x4 టైల్ అంటే ఇది బిల్డింగ్ అండి, గోల్డెన్ బిల్డింగ్. దీని తర్వాత మనము ఇట్లా వస్తే మనకి ఇది కనబడుతుంది మొత్తం హాల్ అండి. ఇంకా టీవీ యూనిట్ చేయించలేదు. టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది, మనం కస్టమైజ్ చేయించుకోవాలి. ఇప్పుడు మనము డైనింగ్లో ఎంటర్ అవుతున్నాము. చూసారా, మొత్తం బ్లాక్ గ్రానైట్. హైదరాబాద్లో మీకు ఎక్కడ దొరకదు బ్లాక్ గ్రానైట్. అది పూజ రూమ్ అండి. ఇది హైలైటెడ్ వాల్. చూసారా, హైలైటెడ్ వాల్ కూడా ట్రై చేశాము. ఇది నేను ఈ స్టోర్ నుంచి చూపెడుతున్నది. ఇది మళ్ళీ మన టీవీ యూనిట్ అండి డైనింగ్లోకి. ఈ రెండు చూశారు కదా, ఈ రెండు డోర్లు. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మొదటిగా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపెడతాను. చూసారా, ఇల్లు మొత్తం గ్రానైటే అండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మేము. ఇదండి, కిటికీ కూడా చాలా పెద్దది, ఎందుకంటే మనకి ఎయిర్ కానీ లైట్ కానీ కావాలి కదా, అందుకని.
చూసారా? మీ కింద చూసిన మీకు షెల్ఫ్ అయితే ఉండబోతుంది. ఇంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ షెల్ఫ్ కమోడ్స్. ఇక్కడ ఒక వుడ్ వర్క్ చేయించాలి వచ్చేది. ఇది పిల్లలు షార్ట్ హ్యాండ్ కొద్దిగా కెమెరా ఊగుతుంది. ఊగేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఫోన్ ఎక్కడ పడిపోతుందా అని. దీంట్లో కూడా 2x4 టైల్స్ చూడండి, మొత్తం పైకి వరకు వేయించాము. ఇదండి మనకి మార్బుల్ ఎట్లా అనిపిస్తుంది అంటే చూసేటప్పుడు వర్షం పడేటప్పుడు నల్లటి మేఘాలు దాంట్లో తెల్లటి మబ్బులు ఉంటాయి కదండి, ఆ టైప్ గ్రీనట్ అండి ఇది. ఓ నా కూడా కవితం చాలా బాగా వస్తుంది. ఇదండి డైనింగ్ చూడగానే మనకి ఇది ఏదైతే ఉందో అది మాస్టర్ బెడ్రూమ్ అండి, అంటే పెద్దవాళ్ళది. మాస్టర్ అనుకోండి ఏదన్నా అనుకోండి, అది మీ ఇష్టము. మాకు ఇంగ్లీష్ వాడైతే మాస్టర్ బెడ్రూమ్ అని నేర్పించాడు. చూసారా, నల్లటి మేఘాల్లో తెల్లటి మబ్బులు అనేది దీన్ని అంటారండి. చూసారా, ఇవి మొత్తం షెల్ఫ్లు అండి. కొద్దిగా ఇది బెడ్రూమ్లో టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా మేము 2x4 వేయించేసాము. సో క్లీనింగ్ ఈజీ ఉంటుంది. ఇదంతా వేస్ట్ మెటీరియల్ కాదండి, వేస్ట్ మెటీరియల్ కాకుండా ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి. మీకు ఇప్పుడు మేము ఈ బాత్రూమ్ చూపెడతామండి, కానీ ఇది టోటల్ కంప్లీట్ అవ్వలేదు. ఇదండి పిల్లలు ఆడుకోవడానికి టబ్. సో మేము జలకాలు ఆడడానికి కూడా ఉన్న టబ్ ఇది. టబ్కి హైలైట్ ఇదండి. ఇది ఇంకా కావలేదు. అబ్బో, ఇప్పుడు మనం అనుకున్న వంటిల్లండి ఇది. మనకు కావాల్సిన అన్ని మన ఇంట్లో మెయిన్గా వాడే రూమ్ అండి ఇది. దీంట్లో ఈ ఇంట్లో మనకి ఎన్నో ఔషధ గుణాలు లాంటివి ఎన్నో ఉంటాయి, కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేసాము. చూసారా, ఈ రూమ్లో కారు మబ్బులు లాంటి బుద్ధనట్టే అండి. ఓ కారు మబ్బులు అంటారు కదండి, ఇదండి ఎల్ షేప్ లాంటి చిన్నవారు. ఇదండి చూసారా, ఇవి సామాన్లు అండి, క్లీనింగ్ చేసిన తప్పవండి ఇప్పుడు మీకు ఇవి. చూసారా,